డీటెయిల్ చూస్తే ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో మంత్రి పొంగులేటి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. గత ప్రభుత్వం పేదల సొంతింటి కలగానే మిగిల్చిందని విమర్శించారు. ధాన్యం కొనడం లేదని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నదన్న అన్నారు మంత్రి. సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 2.5 సంవత్సరాల్లో పేదవాడికి ఏది కావాలనో, పేదవాడికి ఏమిస్తే మంచి జరుగుద్దో, పేదవాడు ధైర్యంగా ఆత్మస్థైర్యంతో బ్రతకటానికి ఏం చేస్తే బాగుంటుందో అటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ పేదవాడికి ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వచ్చాం. దాంట్లో భాగమే 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాడి ఇంటికి ఇచ్చాం. పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదంటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యాన్ని పేదవాళ్ళకి ఇచ్చాం. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చాం. ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరమో ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం. పేదోళ్ళు పిల్లలు పెద్దోళ్ళు చదువుకునే పిల్లల లాంటి స్కూళ్ళు చదువుతుంటే వాళ్ళకి సరిగ్గా ఆనాటి ప్రభుత్వం బువ్వ పెట్టకపోతే 40% మెస్ ఛార్జీలు పెంచాం. పేదింటి ఆడబిడ్డ పిల్ల చదువుకు ఇబ్బంది కలగకూడదని 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం. 10 సంవత్సరాలు పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ఉన్న ఆనాటి ప్రభుత్వం సహకరించిన కారణంగా ఇల్లు అనే కలలానే మిగిలిపోతే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇల్లు ఇచ్చి మన నియోజకవర్గానికి. గూడెం సత్యనారాయణ స్వామి గుడి అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా 36 రోజుల్లోనే శంకుస్థాపన చేయడం హర్షదీయమన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు. ఆలయం అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సురేఖ, శ్రీధర్ బాబు, కృష్ణారావు, లక్ష్మణ్ వస్తున్నారని అన్నారు. 70 కోట్ల రూపాయలతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. తన అభ్యర్థన మేరకు పిప్పిరి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని ప్రేమ్సాగర్రావు అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాల ఉద్యోగ పత్రాలు మంచిర్యాలలో బట్టి విక్రమార్క అందజేస్తారని తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. కాజీపేట పరిధి 47వ డివిజన్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డీజిల్ కాలనీలో సుమారు 1,25 లక్షల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు నాయని శంకుస్థాపన చేశారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ప్రతి డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు. గత 10 ఏళ్లలో అభివృద్ధి చేయని దాస్య వినయ్ భాస్కర్ తన పద్ధతి మార్చుకోవాలని నాయని సూచించారు. 2.5 ఏళ్లలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసిన ఘనత తమదేనన్నారు. మరోసారి తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. 1,25 లక్షల రూపాయల రోడ్లు, డ్రైనేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. మరి కొబ్బరికాయ కొట్టడం అంటే ఇప్పుడు నేను అక్కడ కొట్టిన కాడ గతంలో కొబ్బరికాయలు కొట్టిర్రు. ఆ శిల్పంతో అన్ని అట్టే ఉన్నది తప్ప ఇంతవరకు పని స్టార్ట్ కాలే. మాది మాత్రం మేము ఎక్కడ కొబ్బరికాయ కొట్టినా టైం పీరియడ్ లోపల వర్క్ కంప్లీట్ చేసి మళ్ళీ దానికి ప్రారంభోత్సవానికి వచ్చే విధంగా మేము ఒక డెడ్ లైన్లు పెట్టుకునే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి అంతేకాకుండా కాజీపేటలో ఈ యొక్క 47వ డివిజన్కు ఈ 2.5 సంవత్సర కాలంలో సుమారు 6 కోట్ల 3 లక్షల రూపాయలు. 10 ఏళ్లలో కూడా 3 కోట్లు పెట్టలే. ఇక్కడ 10 ఏళ్లలో సగం పెట్టలే మేము పెట్టిన దాంట్లో. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావత్ చెప్పారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆనాడు కాంగ్రెస్ నేతలు పోరాటం చేశారని గుర్తుకు చేశారు. మళ్ళీ ఇప్పుడు మరో స్వతంత్ర ఉద్యమం కోసం పోరాటం చేయాలని వారు అన్నారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల నుంచి దేశానికి చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి పుట్టిన ఇల్లని ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని సచిన్ సావత్ పిలుపునిచ్చారు.
సిరిసిల్ల జిల్లా వేములవాడలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై BLAలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, AICC సెక్రటరీ సచిన్ సావత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సీనియర్ నాయకులందరూ కూడా ఈ సమావేశంలో హాజరైన క్రమంలో జరిగిన ట్రైనింగ్లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ప్రమాదకరంగా మారి ఓటర్ లిస్టులో ప్రశ్నించే గొంతుకులను ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రశ్నించేటువంటి పార్టీలను పతనం వచ్చే విధంగా అంటే వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారందరి పేర్లను కూడా ఈ సరైన ప్రక్రియ ద్వారా ఓటర్ లిస్టు నుంచి వారి పేర్లను తొలగించేటువంటి ప్రమాదం దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించే క్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరిని కూడా ఓటర్ సవరణలో పేరు చేర్చుకునే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రమాదకారిగా మారి ఈరోజు ప్రశ్నించే పార్టీలకు సంబంధించినటువంటి ఓట్లను కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే ఓట్ చోరీ అనేది రాహుల్ గాంధీ గారి గొంతెత్తి ప్రశ్నిస్తున్న సందర్భంలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు 12 ఏళ్లలో మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్ చెన్నమనేని వికాసరావు అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, G20 సదస్సు విజయవంతంగా నిర్వహించామన్నారు. ప్రధానిగా మోడీ 12 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా వేములవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. డిజిటల్ ఇండియా విప్లవం, వందే భారత్ రైళ్ల ప్రారంభం, జల్ జీవన్ మిషన్, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి అనేక చారిత్రాత్మక కార్యక్రమాలు అమలయ్యాయని వికాసరావు పేర్కొన్నారు. మోదీ పాలనలో భారత ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఎక్కువ కాలం ఉన్న ప్రధాని మరి నరేంద్ర మోడీ గారు అని ఆ రోజు వారు 4399 రోజులు వారు క్రాస్ చేసిండ్రు. భారతదేశ చరిత్రలో రికార్డ్ చేసిండ్రు. ఇన్ని రోజులు ఏ ప్రధాని వారు వెళ్ళలేదు. మరి 12 సంవత్సరాలు సేవ, సంక్షేమం, సుపరిపాలన, భారతదేశ అభివృద్ధి అనే లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు అహర్నిశలుగా ఒక కారణ జన్ముడిలా వారు భారతదేశానికి వాళ్ళు పనిచేస్తున్నారు. మరి భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఎక్కువ కాలం ఉన్న ప్రధాని మరి నరేంద్ర మోడీ గారు అని ఆ రోజు వారు 4399 రోజులు సూపర్ 6 పేరుతో కూటమి నేతలు అనేక హామీలు ఇచ్చారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. వారి హామీలను ప్రజలు నమ్మారని అన్నారు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పేరిట ఇంటింటికి వెళ్లి ప్రజలకు కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో బాండ్ ఇచ్చారని ఎంపీ గుర్తు చేశారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో కడప జిల్లా పులివెందుల్లో వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికలు పూర్తయి 2 ఏళ్లు గడిచినా కూటమి నేతలు హామీలు నెరవేర్చడం లేదని అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. విజయోత్సవ ర్యాలీలు పులివెందుల్లో ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తా ఉన్నారు. ఇసుక దోపిడీ, ముగ్గురాళ్ల దోపిడీ, ఇష్టం వచ్చినట్టు జూదం, ఈ ఊరికి కన్నం వేసినట్టుగా కూటమి నాయకులు, స్థానిక ఇన్ఛార్జి దోపిడీ చేస్తా ఉన్నారు. మరి ఇందుకోసం విజయోత్సవ ర్యాలీలు చేస్తా ఉన్నారా? మరి విజయోత్సవ ర్యాలీలు చేయడమే కాకుండా నిర్మోహమాటంగా, నిస్సిగ్గుగా మీడియాలో చెప్తా ఉన్నారు. అధికారులను అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము నెగ్గుతామని చెప్తా ఉన్నారు. సిగ్గుందా మీకు అట్లా మాట్లాడడానికి? బుద్ధుందా మీకు? ప్రజల్లో మీరు పలచనైనారు కాబట్టి, ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగి గెలిచే శక్తి లేదు కాబట్టి చివరికి పోలీసులను అడ్డు పెట్టుకుంటాం, అధికారులను అడ్డు పెట్టుకుంటాం, మా దగ్గర ఉన్న అధికారాన్ని అడ్డు పెట్టుకుంటామని చెప్పి నిస్సిగ్గుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు మనవి చేస్తా ఉన్నా, కలకాలం మీరే అధికారంలో ఉండరు. ప్రజలకిచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. గుంటూరు లార్జ్ సెంటర్లో టీడీపీ మేనిఫెస్టోను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అవడంతో ఏపీలో వైసీపీ భారీ ఎత్తున నిరసనలు చేపట్టినట్లు అంబటి తెలిపారు. ఎమ్మెల్సీ యేసురత్నం కూడా తెలిపారు. సూపర్ 6లో ఒక్క హామీని నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను దగా చేసిందని అంబటి మండిపెట్టారు. అన్ని వర్గాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రపంచ మోసగాడని, నారా లోకేష్ ఆల్ ఇండియా మోసగాడని, పవన్ కళ్యాణ్ ఆంధ్ర మోసగాడని అంబటి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని ఎమ్మెల్సీ యేసురత్నం ఆరోపించారు.
28వ తారీఖున ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఇంకొక అరెస్ట్ చేశారా? చేయలే. మళ్ళా వచ్చే నెల 29వ తారీఖున మళ్ళా ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నారు మా ఇంటి దగ్గర నుంచి. అంటే ఎక్కడైతే విధ్వంసం జరిగిందో, ఎక్కడైతే మా ఇల్లు పగలగొట్టారో, ఎక్కడైతే మా ఆఫీస్ పగలగొట్టారో, ఎక్కడైతే మా కార్లు పగలగొట్టారో, మా ఆస్తులు ధ్వంసం చేశారో అక్కడి నుంచి డీజీపీ ఆఫీస్ ఇక్కడ 29 కిలోమీటర్లు. డీజీపీ ఆఫీస్ అంటే రాష్ట్రంలో రక్షక నిలయం, నేరస్తులను శిక్షించేటటువంటి పెద్ద కార్యాలయం. అక్కడ దాకా నడిచి వెళ్ళాలనుకుంటున్నా 2 రోజుల పాటు. మొదటి 19 కిలోమీటర్లు, చివరి 10 కిలోమీటర్లు. 2 రోజుల పాటు నడిచి 2 రోజుల పాటు నడిచి అక్కడ వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అది నా వినతి పాదయాత్ర. నా వినతి పాదయాత్రకి అందరూ మద్దతు పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కారణం ఏంటంటే ఆ వినతి చేయడం ద్వారా అయినా సరే పోలీసులు సిగ్గొచ్చి నా మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ చేసింది మాత్రం పోలీసులు. ఇక కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. సంక్షేమ పథకాలు, ప్రజలకు విద్య, వైద్యం ఏది అందడం లేదన్నారు. వైసీపీ నేతల అక్రమ అరెస్టులు తప్ప ప్రజలకు ఏమీ చేయడం లేదన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో వైసీపీ శ్రేణులు నిరసన భారీ ర్యాలీ, బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో భారీగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొని మాట్లాడారు. మాజీ సీఎం జగన్ ఆదేశాలతో చోడవరంలో నిరసన బైక్ ర్యాలీ చేసినట్లు అమర్నాథ్ తెలిపారు. హామీలు నెరవేర్చని కూటమి సర్కార్ను ఎప్పుడు గద్దెదించుతామా అని జనం చూస్తున్నారు అని ఆయన చెప్పారు. ఏపీలో రాక్షస పాలన జరుగుతుందని అమర్నాథ్ నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ, ఓటమి మోసాలన్నీ, ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు అమలు చేసేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని చెప్పి నిరసిస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఈరోజు చోడవరం నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం దగ్గర నుంచి నర్సయ్యపేట వరకు పెద్ద ఎత్తున ఒక భారీ ర్యాలీని తీసి ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను చూపించాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజలతో కలిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలలో ఏ ఒక్క వర్గానికి, అటు రైతాంగానికి. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సూపర్ 6 కాదు, సూపర్ స్కెచ్ పథకాలు అని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని అబద్ధపు, మోసపూరిత మాటలు చెప్పి కూటమి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు ర్యాలీలో ఆమె మాట్లాడారు. గడిచిన 2 ఏళ్లలో అన్ని విషయాల్లో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని రజని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మోసాలను ప్రశ్నించేందుకు వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. మెగా డిఎస్సీ అని చెప్పి దగా డిఎస్సీ ఏర్పాటు చేశారని రజని దుయ్యబట్టారు. సరిగ్గా మాయ మాటలతో సూపర్ 6 అని హామీలు చెప్పి సూపర్ స్కెచ్ వేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ 2 ఏళ్లుగా అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అయింది. ఎలా ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది అనేటువంటి విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ రోజున రాష్ట్ర కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల అమల్లో అటర్ ప్లాఫ్ అయిందని సత్తెనపల్లి వైసీపీ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి వ్యాఖ్యానించారు. మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చారన్నారు. డిఎస్సీ ఉద్యోగాల పేరుతో స్పోర్ట్స్ కోటాను అడ్డం పెట్టుకుని భారీ కుంభకోణానికి తెరలేపినట్లు సుధీర్ భార్గవ్ రెడ్డి ఆరోపించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ నిర్వహించిన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒక ఉద్యోగం 15 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు. పోలీసులను అడ్డు పెట్టుకుని అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. మహిళలు, నిరుద్యోగ యువత, వాలంటీర్లను కూటమి సర్కార్ మోసం చేసింది అని సుధీర్ భార్గవ్ రెడ్డి విమర్శించారు. ఎలక్షన్స్ ముందు రకరకాలుగా హామీలు ఇచ్చారు. సూపర్ 6 అన్నారు, ఎన్నో హామీలు ఇచ్చారు. జనాలని చాలా ఆశ చూపించి మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. ఏ రంగంలోనూ ఒకటి కూడా సరిగ్గా చేయట్లేదు. రైతు విభాగం చూసుకుంటే యూరియాకి అన్నీ ఆపేసి బ్లాక్లో అమ్ముకున్నారు. ఇప్పుడేమో ఒక యూరియా కట్ట తీసుకోవాలన్నా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సంతకాలు తేవాలన్నారు.
ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. అలానే విద్యారంగం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. చంద్రబాబు వంచనకు 2 ఏళ్లు పేరిట పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపడుతున్నారు. ఒంగోలులో జరిగిన నిరసన కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో సూపర్ 6 పథకాలంటూ వాగ్దానం చేసి ప్రజలను కూటమి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ 2 ఏళ్లలో ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదని వైసీపీ నేతలు ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం పేదల కోసం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం అటకెక్కించిందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడి ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తయింది. వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వం కానీ ఆ కూటమి కానీ ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలలో అన్నింటినీ కలుపుకొని సూపర్ 6 అని ఒక పథకాన్ని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందించాలనే ఉద్దేశంతో ఎలక్షన్లకు ముందు మేనిఫెస్టో తయారు చేసి ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవనం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన జరిగింది. స్టీల్ ప్లాంట్లోని SMS-1 ప్రమాదంలో 9 మంది మరణానికి యాజమాన్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అని సిఐటియు నేత జగ్గునాయుడు ఆరోపించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మృతదేహాన్ని ఎయిర్ లిఫ్ట్ చేయలేదని 2 అధికారులను యాజమాన్యం సస్పెండ్ చేసి 2ని బదిలీ చేసిందన్నారు. 9 మంది మరణిస్తే CMD కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై చర్యలేవి అని జగ్గునాయుడు ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యానికి ఎంతమంది బలి కావాలని జగ్గునాయుడు అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఒక్కో మృతుడి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్లో ఈ నెల 8న ఘోర విస్ఫోటనం జరిగి 9 మంది కార్మికులు బలైపోయారు. మరో 5 మంది కార్మికులు ఆసుపత్రి పాలయ్యారు. అందులో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి కార్మికుల మరణాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ CMD ప్రధాన బాధ్యత వహించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కేంద్రం 2020 రెవెన్యూ ఉద్యోగుల ఆర్థిక సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీజేఏసీ డిమాండ్ చేసింది. ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఏపీజేఏసీ అమరావతి ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని అన్నమయ్య జిల్లా చైర్మన్ నరసింహకుమార్ అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏపీజేఏసీ అమరావతి కార్యవర్గం సమావేశమైంది. ఉద్యోగుల సమస్యల సాధన కోసం పోరాడాల్సిన కార్యాచరణపై చర్చించింది. ఈ సందర్భంగా వాల్ పోస్టర్లు విడుదల చేసి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. పీఆర్సీ కమిషనర్ని వెంటనే నియమించి IR తక్షణమే ప్రకటించాలని నరసింహకుమార్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా వారు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోవడం జరిగింది. ఆ హామీలు ఏంటంటే పీఆర్సీ కమిషన్, దయచేసి పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించు IRని తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో తనకంటి జ్యువెలరీ దుకాణం వద్ద మహిళలు నిరసన చేపట్టారు. తనకంటి జ్యువెలరీ దుకాణం నిర్వాహకులు తమ వద్ద డబ్బులు కట్టించుకొని బంగారం ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యువెలరీ షాప్ వద్దకు వెళ్లిన మహిళలు నిర్వాహకుల్ని నిలదీశారు. మహిళలు ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అక్కడి నుంచి పంపించారు. మహిళలు ఆందోళన చేయడంతో తనకంటి జ్యువెలరీ షాప్ను యాజమాన్యం మూసివేసింది. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేపట్టారు. పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో భారీ సంఖ్యలో గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఫుట్పాత్లపై దుకాణాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఫుట్పాత్లను కొందరు ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో పాదచారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఫుట్పాత్లను ఆక్రమించడం చట్టవిరుద్ధమని అధికారులు అన్నారు. ఫుట్పాత్లు ఆక్రమించడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఫుట్పాత్లు ఆక్రమించి వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం 163వ జాతీయ రహదారి చింతలమోరి సమీపంలో ఇసుక లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. అయితే ఎలాంటి హాని జరగలేదు. ఈ ప్రమాదం తర్వాత జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లా కావల్లో ప్రభుత్వ వైద్యశాలలో పుట్టిన బిడ్డలను మార్చేస్తున్న ఉదంతం బయటపడింది. అప్పుడే పుట్టిన మగ శిశువును సిబ్బంది మార్చేసి ఆడ శిశువును అప్పగించే ప్రయత్నం వెలుగు చూసింది. ప్రభుత్వ వైద్యశాలలో జరిగిన ఈ ఘటనతో మగ శిశువు కన్న తల్లి కావలి మండలం కొడంగిరికి చెందిన సామాంజీ స్వప్న బంధువులు ఆసుపత్రి వర్గాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనపై నెల్లూరు జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల ఏపీఎం సోమశేఖర్ను పోలీసులు అరెస్టు చేశారు. సోమశేఖర్ మోసం చేశాడంటూ గుంటూరు జిల్లా గరికపాడు డ్వాక్రా గ్రూప్ సభ్యులు కాకుమాను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిపిఎం సోమశేఖర్ కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయింది. సిపిఎం సోమశేఖర్ సిసి సుబ్బారావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. చిల్కలూరిపేటలో అదుపు తప్పిన ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు తెలిపారు. ఆటో వేగాన్ని నియంత్రించకపోవడంతో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఆటో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. స్థానికులు వాహనదారులు వెంటనే ఆటోలో చిక్కుకున్న డ్రైవర్ను బయటకు తీశారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో స్కూల్ పరిసరాల్లో విద్యార్థులు లేకపోవడం, ఆటోలో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆటో డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.